వెల్కమ్ బ్యాక్. భారత్ పాకిస్తాన్ మధ్య జల యుద్ధం మొదలైంది. కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఈ యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం నది ప్రవాహాన్ని సొరంగాలలోకి మళ్లించడంతో పాకిస్తాన్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇది ఆరంభం మాత్రమే. నది జలాల విషయంలో ముందు మరెంతో జరగనుంది. దాంతో పాక్ ఉక్కిరి బిక్కిరి కాక తప్పదు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. కాశ్మీర్లో చీనాబ్ నది జలాల మళ్లింపు పూర్తయిందంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కిస్తావర్ జిల్లాలోని ద్రాబ్ షల్లా వద్ద సొరంగాల ద్వారా నదిని మళ్లించారు. 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం ఈ విధంగా చేశారు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. భారత్ తీరుపై పాకిస్తాన్ మండిపడుతుంది. ఈ విషయంలో అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తామంటూ రంకెలు వేస్తుంది. పాకిస్తాన్ ఎంతగా ఎగిరిపడుతున్నా భారత్ మాత్రం నిశ్శబ్దంగా చేయాల్సింది ఏదో చేస్తుంది. అది ఇప్పుడు పాకిస్తాన్కు కడుపు మంటగా మారింది. రాటెల్ ప్రాజెక్టును రాటెల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇది NHPC లిమిటెడ్ కాశ్మీర్ ప్రభుత్వ జాయింట్ వెంచర్. ప్రాజెక్టు నిర్మాణం కోసం నదీ జలాలను టన్నెల్స్లోకి మళ్లించారు. దాంతో పాకిస్తాన్లోకి వెళ్లే నదీ జలాలు గణనీయంగా తగ్గిపోతాయి. పాకిస్తాన్ మీద మోడీ ప్రభుత్వం సైలెంట్ గా జలయుద్ధం ప్రకటించింది. భారత్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్లే చీనాబ్ నది ప్రవాహాన్ని సొరంగాల్లోకి మళ్లించింది. ప్రాజెక్టు కట్టేందుకు ఈ పని చేసిన భవిష్యత్పై పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరికలు పంపించింది. ఏ మాత్రం తోక జాడించినా తోక కట్ చేస్తామంటూ హెచ్చరించింది. అది ప్రాజెక్టు సుమారు 4000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని అందిస్తుంది. వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్ను అందిస్తుంది. అంతేకాకుండా నీటి వినియోగ ఛార్జీల కింద వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించనుంది. ఈ ప్రాజెక్టు వ్యవస్థాపక సామర్థ్యం 850 మెగావాట్లు. దీనికి కేంద్రం సుమారుగా 5300 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కాశ్మీర్కు 776 కోట్ల రూపాయలను గ్రాంట్గా మంజూరు చేసింది. NHPC ఈ ప్రాజెక్టు కోసం 808 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది. అయితే ఈ ప్రాజెక్టు మరో 2 ఏళ్లలో పూర్తి కానుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 10 ఏళ్ల పాటు నీటి వాడకం ఛార్జీల నుంచి కాశ్మీర్ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వనుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్కు కళ్ళెం వేయడం మొదలైంది. ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ పాకిస్తాన్ను నొక్కేయడం ప్రారంభించింది. దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దుష్టశక్తి ఆగడాలకు రకరకాలుగా అడ్డుకట్ట వేస్తుంది. అందులో భాగంగానే రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవని స్పష్టం చేసింది. పాకిస్తాన్లోకి వెళ్లే నదులకు అడ్డుకట్ట వేయడం ప్రారంభించింది. 1960లో 2 దేశాల మధ్య సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ప్రపంచ బ్యాంక్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించింది. అంతేకాదు ఏదైనా తీవ్ర వివాదం తలెత్తితే పరిష్కరించే బాధ్యత కూడా నెత్తిన వేసుకుంది. తెలుసో తెలియకో అప్పట్లో పాకిస్తాన్ కుతంత్రాలకు భారత్ లొంగిపోయింది. ఆనాడు నెహ్రూ చేసిన ఎన్నో తప్పిదాల్లో ఇది కూడా ఒకటి. కాశ్మీర్ సమస్యతో నదీ జలాల వివాదానికి సంబంధం లేదంటూ నెహ్రూ భావించారు. ఇక కాశ్మీర్లోకి నీళ్లు పోవడాన్ని మనం అడ్డుకోలేమని చెప్పారు. అలా కాకుండా అప్పట్లోని నదీ జలాలను కాశ్మీర్ సమస్యతో ముడిపెట్టి ఉంటే నేడు కాశ్మీర్ ఒక సమస్యగానే ఉండేది కాదని అనేవారు ఉన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం కింద 2 దేశాల్లోనూ ప్రవహించే నదుల నీళ్లను ఎలా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి భారత్ అనుమతించిన వాడకం తర్వాత మిగిలిన నీటిని పాకిస్తాన్ స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అదేవిధంగా సట్లెజ్, బీస్, రవి నదుల నుంచి పాకిస్తాన్ అనుమతించిన వాడకం తర్వాత మిగిలిన నీటిని భారత్ వాడుకోవచ్చు. ఈ ఒప్పందానికి ఇక కాలదోషం పట్టిందని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కాల పరిమితి లేని ఒప్పందమని పాకిస్తాన్ వాదిస్తుంది. అయితే భారత్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఓ దేశం కాల పరిమితి లేని ఒప్పందాలను సైతం రద్దు చేసుకోవచ్చంటూ వియన్నా ఒప్పందం సూచిస్తుంది. సింధు నది జలాల ఒప్పందంపై 2 దేశాల మధ్య ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.
భారత్లో తన దుశ్చర్యల గురించి నోరు మెదపని పాకిస్తాన్ ఈ విషయంలో మాత్రం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. భారత్ మాత్రం ఒప్పంద సమీక్ష, కొత్త ఒప్పందం లాంటి అంశాల జోలికి వెళ్లడం మానేసింది. దేశంలో ప్రవహించే నదుల నుంచి వీలైనంత ఎక్కువగా నీళ్లను వాడుకోవడం మొదలుపెట్టింది. తన వైపు ఉన్న నదులపై పాకిస్తాన్ కూడా అదే విధంగా చేసే వీలుంది. కాకపోతే అది ఇప్పటికీ అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. కొత్తగా ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. దాంతో భారత్లోకి ప్రవహించే నదుల నీళ్లను అది అడ్డుకోలేదు. ఇన్నాళ్లు పిచ్చి వేషాలు వేసిన పాకిస్తాన్ ఇప్పుడు తన గోడు ఎవరికి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. చినాబ్ నదీ జలాలు పాకిస్తాన్కు ఎంతో ముఖ్యం. ఓ 4 ఏళ్ల క్రితం చినాబ్ నదీ జలాలు గణనీయంగా తగ్గితే పాక్ గగ్గోలు పెట్టింది. సాధారణంగా తమ దేశానికి 31,853 క్యూసెక్కుల నీళ్లు వస్తాయని, అది ఊహించని విధంగా 18,700 క్యూసెక్కులకు తగ్గిపోయిందని పాకిస్తాన్ అప్పట్లో ఆరోపించింది. అలాంటిది ఇప్పుడు నదీ జలాలు పూర్తిగా తగ్గిపోతే ఎలా గగ్గోలు పెడుతుందో చూడాల్సిందే. నిజానికి సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం చూసినా చీనాబ్ నదీ జలాలపై భారత్కు ఎన్నో హక్కులు ఉన్నాయి. వ్యవసాయం, రవాణా, గృహ అవసరాలు వంటి వాటి కోసం భారత్ ఈ జలాలను వాడుకోవచ్చు. ఇక జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నిర్దిష్ట పరిమితుల డిజైన్ కార్యకలాపాల మేరకు నదీ జలాలపై అపరిమిత హక్కులు ఉన్నాయి. ఈ హక్కులని భారత్ ఇప్పుడు వాడుకుంటుంది. అంతేకాదు, నదీ జలాల అంశాన్ని భారత్ గనుక ఉగ్రవాదం అంశంతో ముడిపెడితే పాకిస్తాన్కు ఇది దిక్కుతోచని పరిస్థితి ఏర్పడనుంది.